మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ప్రభుత్వాలు మారాయి, ఎన్నో మార్పులు అయితే చూస్తున్నాం మనం. అలాగే ప్రెసెంట్ మనం జిల్లా పరిషత్ స్కూల్లో అయితే ఉన్నాము. మధ్యాహ్నం వేళ భోజనాలు అయితే ప్రెసెంట్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఇక్కడ మధ్యాహ్నం భోజనం వేళలో ఎలాంటి మార్పులు ఉన్నాయి, ఎలాంటి ఫుడ్ ఐటమ్ అయితే పిల్లలకు అందిస్తున్నారో ఈ రోజు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రభుత్వాలు అయితే మారాయి, ఎలాంటి మార్పులు స్కూళ్ళల్లో మనం చూస్తున్నాము? ఏ ప్రభుత్వమైనా పాఠశాల విద్యార్థి యొక్క ప్రగతి లక్ష్యంగా పనిచేస్తూ ఉంటాయి. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా విద్యార్థుల యొక్క ప్రగతి కోసం, వారి యొక్క విలువల పెంపొందించడం కోసం, మరి ముఖ్యంగా పాఠశాలలో మంచి సదుపాయాలతో విద్యార్థులు విద్య అభ్యసించేలాగా చూడాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ప్రతి స్కూల్లో కూడా సాధారణంగా ప్రభుత్వ పాఠశాల అనగానే కొంచెం వస్తువుల గురించి కొరత ఉంటుందేమో అనుకుంటారు. కానీ మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రపాలెంలో మాత్రం వస్తువుల విషయంలో, విద్యార్థులకు కావలసిన సదుపాయాల విషయంలో కూడా అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వారి విద్యా ప్రగతి కోసం పనిచేస్తూ ఉంది. అదే రకంగా రాష్ట్రంలోనే అతిపెద్ద పాఠశాల ఇది. అంటే పెద్ద పాఠశాల అంటే విద్యార్థుల పరంగా 3234 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాల చంద్రపాలెం పాఠశాల. ఇంతమంది విద్యార్థుల కోసం 116 మంది టీచర్లు ఇక్కడ అపాయింట్ అయి ఉన్నారు. అంటే విద్యార్థులు తగ్గట్టుగా ఉపాధ్యాయులు కూడా నియమించి ఉన్నారు. కాబట్టి విద్యార్థుల ప్రగతికి, వారి చదువుకి ఏమాత్రం డోకా లేకుండా నిబద్ధతతో చెప్పే టీచర్లు ఇక్కడ పనిచేస్తూ ఉండడం వల్ల విద్యార్థులు విద్యా ప్రగతి సాధిస్తారని మేము నమ్ముతూ ఉన్నాము. ఆ గమనంలోనే మేము పనిచేస్తూ ఉన్నాం. సార్, మధ్యాహ్నం భోజనం వేళలో ఎలాంటి మార్పులు ఉన్నాయి? సేమ్ అసలు మెనూ ఎలా ఉంటుంది? మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలలోని చాలా ఒక యజ్ఞలాగా అమలు చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఒక ఫంక్షన్లోని 100 మందికి భోజనం ఏర్పాటు చేయాలంటే ఎంతో నానా హైరాణ పడుతూ ఉంటారు. అలాంటిది 3000 మంది పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం అంటే కత్తి మీద స్వామి. అయినా సరే అటువంటి దాంట్లో కూడా మాకు 2700 మంది పిల్లలు ప్రతిరోజు భోంచేస్తూ ఉంటారు. వారి కోసం అక్షయ పాత్ర నుంచి వేడివేడి వంట పదార్థాలు పంపిస్తూ ఉంటారు. అయితే ఈ నూతన ప్రభుత్వం ఈ మార్చి 1వ తేదీ నుంచి కొత్త మెనూ ఇవ్వడం జరిగింది. పాత మెనూలో కొంతమంది పిల్లలు ఆ పులిహోర కానీ, కొన్ని కిచిడీ కానీ ఇటువంటివి తినడానికి అయిష్టత చూపించడం వల్ల దీని మీద ప్రభుత్వం వారు సర్వే చేసి ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయి అన్న దాని మీద విద్యాశాఖ సర్వే చేసి వర్క్షాప్స్ నిర్వహించి కొత్త మెనూను రూపొందించడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు విద్యార్థులకు ఆలు కుర్మాతో పాటు రసం, ఎగ్ కర్రీ ఇవన్నీ కూడా చేర్చడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు మరింత ఆనందంగా భోంచేస్తూ ఉన్నారు. మా పాఠశాలలోని ఈ 3000 మంది విద్యార్థులకి వడ్డించడం కోసమని 7 కౌంటర్స్ ఏర్పాటు చేసి 8 మంది ఆయాలు కూడా ఒక కౌంటర్లో ఉండి వారితో పాటు టీచర్స్ కూడా అక్కడ సహాయం చేస్తూ ఒక క్రమశిక్షణగా, రుచిగా, శుచిగా, ముఖ్యంగా పరిశుభ్రతమైన ఆహారం పిల్లలకి అనారోగ్యం చేస్తుంది. కాబట్టి పరిశుభ్రత వాతావరణంలోని వీళ్ళు వడ్డించడం జరుగుతుంది. సో నూతన మెనూ పట్ల విద్యార్థులు కూడా ఆసక్తిగా చూపించి ఎక్కువ తింటూ ఉన్నారు. నేను నిన్న 3 రోజులు గమనిస్తూ ఉన్నాను. 1వ తారీఖు నుంచి కూడా విద్యార్థులు సెకండ్ టైం మరలా వడ్డించుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది ఈసారి. సో దీనికి కారణం నూతన మెనూలో విద్యార్థులకు రుచికరమైన భోజనం లభించడమే కారణమని నేను తప్పనిసరిగా చెప్పగలను మేడం. ఓకే సార్, పిల్లలకి బలమైన ఆహారం ఏదైనా ప్రొవైడ్ చేస్తాను? బలమైన ఆహారం అంటే విద్యార్థులకి 6 రోజుల్లోని 3 రోజుల పాటు రాగి జావా, మరి 3 రోజుల పాటు చిక్కీ ఇస్తున్నారండి. చిక్కీ అనేది బెల్లము, పల్లీలతో కూడిన పదార్థం. అది హీమోగ్లోబిన్ పెంచడం, రక్త పుష్టి ఇచ్చడానికి అవకాశం ఉంది. కాబట్టి చక్కీ పనిచేస్తుంది. రాగి జావ కూడా విద్యార్థుల్లోని ఆరోగ్యాన్ని, మరలా వైటమిన్స్ ని పెంచడానికి పనికొస్తుంది. మరీ ముఖ్యంగా రక్త పుష్టి అన్నది దాంతో జరుగుతుంది. సో సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలోని ఎనిమిక్ చిల్డ్రన్స్ ఉంటారు. అది కూడా ప్రభుత్వం వారు సర్వే చేసి వారికి మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు మాత్రల కంటే ఈ ఆహారం వల్ల కూడా విద్యార్థుల్లో రక్త పుష్టి జరిగి ఆరోగ్యం పెరిగే అవకాశం ఉంది. రుచికరమైన ఆహారం ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా తింటారు. ప్రతిరోజు గుడ్డు కూడా ఇవ్వడం వల్ల సో ఎగ్ వల్ల కూడా వాళ్ళకి ఆరోగ్యం పెరగడానికి అవకాశం ఉందని మేము నమ్ముతూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.